అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇప్పుడు మీరే ఇంట్రోలో చెప్పారు కానీ వాళ్ళ కుటుంబంతో, అంటే అఫ్ కోర్స్ వాళ్ళు చేసే వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ రెండు కుటుంబాలు కొలీడ్ అయ్యి వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ తరఫున కానీ, మా అధ్యక్షుల వారి తరఫున కానీ 100% తీవ్రంగా ఇటువంటి చర్యను ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది అనాగరిక చర్య, రెండోది కిరాతకంగా మానవత్వం లోపించిన చర్య. ఎందుకంటే మీరు చెప్తుంటే అంత చిన్న బిడ్డలు, అంటే అఫ్ కోర్స్ రేపు పొద్దున్నే 1.5 year బిడ్డకు, లేకుంటే 3 years బిడ్డకు, అంటే ఎటుపోతుంది సమాజం? అంటే ఒక క్రూర ముఖం లాగా వాళ్ళు ప్రవర్తించిన తీరునైతే 100% ఖండిస్తున్నాం. 100% అది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను ఒకవేళ దీని గురించి యాక్షన్ చేయదలుచుకుంటే, గతంలో అనేక సామాజిక వర్గాలు కూడా ఇటువంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి, చనిపోయారు, జరుగుతుంది. ఇక్కడ మనం కూడా రాజకీయ పార్టీలుగా ప్రతి పార్టీ మానవత్వంతో నిండి దీనికి సపోర్ట్ గా నిలబడాలి, మద్దతు అంటే ఇటువంటి చర్యలను ఖండించాలి. ఇది కానీ ఇటువంటి అంశాన్ని కూడా సామాజిక కోణం తీసుకొచ్చి మీరు స్పందించలేదు, వాళ్ళు స్పందించలేదు, వీళ్ళు స్పందించలేదు అని కొంతమంది నాయకులు దీనిని, అంటే ఇది ఒక సామాజిక గొడవలాగా చేయాలని చూసినారు. అఫ్ కోర్స్ వాళ్ళు వేరే సామాజికం, వీళ్ళు వేరే సామాజిక వర్గం, ఇందాక మీరు క్లారిటీ ఇచ్చారు. బట్ సామాజిక సంబంధించినటువంటి గొడవలు అయితే పల్లెల్లో మామూలుగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా తెలుసు, పల్లె వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి అవి చరిత్రలో రిపీట్ అయితే వస్తాయి. కానీ ఇక్కడ సామాజిక కోణం కంటే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడి, అంటే వాడి దుశ్చర్య ఎక్కువ ఇక్కడ ప్రభావితం చేసింది. అంటే మీరు అన్నట్టు ఇందాక మీరు చాలా ఆవేదనతో చెప్పారు, దాంతో నేను ఏకీభవిస్తున్నాను. అంటే అతను ఏదైతే కోరుకున్నాడో అటువంటి కిరాతకమైన చర్య, అంటే ఇంకొక పరాయి స్త్రీని లోపరుచుకోవాలని అతను చేసిన ప్రయత్నాన్ని 100%. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అక్కడ విచారించారని చెప్పారు. నిజంగా ఇది సంతోషకరమైన విషయం. ఇక్కడ మనం ఆలోచించింది ఏంటంటే, ఆ సామాజిక వర్గం నుంచో లేకుంటే ఇంకొక నుంచో కొంత మద్దతుతో అక్కడ కొంతమంది నాయకులుగా వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా అంటే హ్యుమానిటీతో, కొంతమంది సోషల్ అవేర్నెస్ తో, కొంతమంది ఒక మహిళకి ఎలా జరుగుతుందని చాలా మంది వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే ఎస్ కాదు నాగేంద్ర గారు, ఇప్పుడు ఇన్ని రోజులైంది కూటమికి సంబంధించి ఎవరో కూడా పెద్దలు న్యాయం చేస్తామని ఒక భరోసా ఇవ్వలేదు, ఒక హామీ ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి అని చెప్పి ఆవిడ నాతో కూడా మాట్లాడారు లైవ్లో. ఇందాక దీనికి ముందు మధ్యాహ్నం ఆవిడ సుమారు 40 నిమిషాలు నాతో ఎక్స్క్లూజివ్గా లైవ్లో మాట్లాడింది. ఆవిడ చెప్పింది ఒకటే, పవన్ అన్న అంటే మాకు ఇష్టం అండి, మా ఆయన వీళ్ళందరూ కూడా చాలా అభిమానం, కూటమన్నా తెలుగుదేశం పార్టీ అన్న ఇదన్నని, మేము కులాల కోసం మాట్లాడలేదు, మాకు న్యాయం చేయమంటున్నాము, మేము అనాథలం అయిపోయాము బిడ్డలమి అని అంటున్నారు. సార్, ఒక చిన్న విషయం అయితే చెప్పగలను సార్. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని అడగడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఇటువంటి మానవీయ కోణాల్లో కొన్ని వందల అంశాల్లో పవన్ కళ్యాణ్ గారే న్యాయానికి నిలబడ్డారు. ఆ కుటుంబాలకు న్యాయం జరిగిందనే ఉద్దేశంతో 100% దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దీన్ని రాజకీయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం సార్, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించాలి కదా. ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి కదా. అంటే మీరు సామాజిక పరంగా కదా, నేను వినండి సార్, వినండి. సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇక్కడ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక నాయకుడు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేమన్నా అంటే మానవీయ కోణంతో 100% రేపు పొద్దున్నే మాకేం చెప్పాడో తెలుసు, మేము ఆ బిడ్డలకి ఏం చేయాలి అనే ప్రయత్నం మా పార్టీ తరఫున 100% జరుగుతుంది. 100% మేము పోయి ఆ కుటుంబానికి మేము ఎంత చేయాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వాళ్ళు చూసిన ప్రేమకు మేము ఉంటాం. దేర్ ఇస్ నో డౌట్ ఎట్. బట్ మీ మానవీయతా కోణం ఏమైంది? ఇక్కడ తీసుకొచ్చి రాజకీయం చేస్తే
ఏం చేయదలుచుకున్నారు? నేను నిజంగా ఇటువంటి దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి విషయంలో పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడదాం, ఆ దుర్మార్గులను శిక్షిద్దాం, వాళ్ళకి 100% వాళ్ళకి చేద్దాం అనుకున్నాం. నేను సార్ నాకు ఒక నిమిషం టైం ఇవ్వాలి. నేను కూడా ఒక ఫోన్ వచ్చింది వర్మ గారు, మీ డిబేట్ చూస్తే ఆయన ఎవరో నాకు ఫోన్ చేశారు. నాగేంద్ర చెప్పండి అమ్మా బాగున్నారా, పెద్దవాళ్ళు, ఆయన సామాజిక నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మీకు మీ నాయకుడికి మీకు నీతి, జాతి, కులం, మతం ఉందా అని అడుగుతున్నారు.